రామాయణ అరణ్యకాండ 39 సర్గ. ఇక్కడ మారీచుడు దండకరణ్యంలో శ్రీరాముడొక్క బాణాల తీవ్రతను రుచి చూసిన తన ఇంకొక పూర్వ అనుభవాన్ని కూడా ఆ రావణాసుడికి వివరించి చెప్పి సీత యొక్క అపహరణ అన్నది తగదు అని మళ్ళీ రావణాసుడికి హెచ్చరిస్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏవమస్మి తథా ముక్తః కథంచిత్తేన సంయుగే ఇదానీమపి యద్వృత్తం తచ్చునుష్వ నిరుత్తరం. ఓ రావణ, ఆ రోజు నుంచి అంటే శ్రీరాముడు యొక్క బాణాల దెబ్బకి నేను ఏదైతే ఒక 100 యోజనాల దూరం వెళ్ళిపోయి పడిపోయాను, స్పృహ కోల్పోయి చాలా కాలానికి స్పృహ వచ్చింది, తర్వాత నేను నీ దగ్గరికి వచ్చాను లంకకి అని చెప్పాడు. అలాగే శ్రీరాముడు యొక్క అనుగ్రహం చేతనే చివరికి నేను ఇలాగా ప్రాణాలతో ఉండి సురక్షితంగా బయటపడి ఇప్పుడు ఇలా ఉండగలిగాను. ఇప్పుడు కూడా ఇంకొకటి రాముడితో జరిగిన ఇంకొక వృత్తాంతం కూడా ఉంది, అది కూడా చెప్తాను, సావధానంగా విను అని రావణాసుడికి మళ్ళీ చెప్తున్నాడు. రాక్షసాభ్యామహం ద్వాభ్యాం అనిర్విన్నః తథా కృతః సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకావనం. శ్రీరాముడి వలన ఈ విధంగా ప్రాణాపాయ స్థితికి లోబడి నేను మళ్ళీ ఆయన మీద విరోధ భావం మాత్రమే వీడలేకుండా ఉన్నాను. అంటే ప్రాణాలు దక్కాయి, ప్రాణాలు మొత్తానికి పోగొట్టుకోవాలని స్థితి దాకా చేరుకున్నాడు, కానీ ఆ రాముడి మీద విరోధ భావాన్ని మాత్రం వదలలేకపోయాడు. కొన్ని కొన్ని గుణాలు మనం తొందరగా వాటి నుంచి బయటపడలేం, కాస్త సమయం పడుతుంది. ఒకరోజు మృగరూపాన్ని దాల్చి ఇద్దరు రాక్షసులతో కలిసి నేను మళ్ళీ దండకారణ్యంలో ప్రవేశించాను. దీప్తజిహ్వో మహాకాయః తీక్షణాద్రంశ్రో మహాబలః వ్యచరన్ దండకారణ్యం మాంసభక్షో మహామృగః. నేను మాంసాన్ని తినే ఒక మహాక్రూరమైన మృగ రూపాన్ని ధరించాను. ఆ అడవిలో తిరగటం మొదలుపెట్టాను. అప్పుడు నిప్పులు గక్కుతున్న చాలా భీకరమైన నాలుకతో, పెద్దగా దృఢమైన బలమైన శరీరంతో, వాడైన కొరలతో చాలా బలశాలిగా ఉన్నాను. అగ్నిహోత్రేషు తీర్థేషు చైత్య వృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్. ఈ విధంగా అంత భయంకర రూపాన్ని దాల్చి నేను అగ్నిశాలల్లో, పవిత్రమైన జలాశయాల్లో, తీరాలలో, దివ్య వృక్షాల నీడలు యందు తపస్సు చేసుకునే మునీశ్వరుని హింసిస్తూ అక్కడే నేను సంచరిస్తూ ఉండేవాడిని. నిహత్య దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణః రుధిరాని పిభంస్తేషాం తథా మాంసాని భక్షయన్. దండకారణ్యంలో ధర్మకార్యానిరతులై ఆ తపస్సులు చేసుకునే తాపసుల్ని చంపేసి వాళ్ళ రక్త మాంసాన్ని తింటూ నా పని కానిచ్చుకుంటూ ఉన్నాను నేను. ఋషి మాంసాశానః క్రూరః త్రాసయన్ వనగోచరాన్ తథా రుధిరమత్తోహం విచరన్ ధర్మ దూషకః. క్రూరుణ్ణై నేను ఆ ఋషుల మాంసాన్ని తింటూ ఆ రక్తాన్ని తాగుతూ మదించిన వాడిని ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటం మొదలుపెట్టాను. ఆసాదయం తథా రామం తాపసం ధర్మచారిణం వైదేహిం చ మహాభాగం లక్ష్మణం చ మహారథం. నేనలా తిరుగుతూ ధర్మాత్ముడైన మునివేషంలో ఉన్న శ్రీరాముణ్ణి, అలాగే మహానుభావురాలైన ఆ సీతాదేవిని, ఆ సహాయశూరుడైన లక్ష్మణుని కూడా సమీపించాను. తాపసం నియతాహారం సర్వభూతహితే రతం సోహం వనగతం రామం పరిభూయ మహాబలం. సమస్త ప్రాణులకి మంచి హితము కోరుకునేవాడు ఆ శ్రీరాముడు. తాపస వృత్తిని అనుసరించి ఆహారంలో నియమాలు పాటిస్తూ ఆ వనవాసి జీవితాన్ని గడుపుతున్న శ్రీరాముడు చాలా బలశాలి అని తెలిసి కూడా ఇప్పుడు తాపస వృత్తిలో ఉన్నాడు కదా, ఎవరిని హింసిస్తాడు అన్న ధీమాతో భావించి నేను ఆయన్ని మళ్ళీ చులకన భావంతోనే చూశాను.
అంటే కొన్ని కొన్ని అనుభవం వచ్చాక కూడా మళ్ళీ అంటే ఆ వాసన కొద్దీ, ఆ వికారాల కొద్దీ, మనలో ఉన్న వికారాలు మూలాల నుంచి వెళ్ళకపోతే ఏమవుతుందంటే కోచేరి కొబ్బచిప్ప దొరికినట్టుగా ఆ చంచలత్వ కారణంగా మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటాం. తెలియనప్పుడు ఎలా చేసామో తెలిసాక కూడా మళ్ళీ అలాగే చేస్తూ ఉంటాం. కారణం ఏంటి? మన వికారాలు, మనలో ఉన్న అజ్ఞానం అన్నది ఆ మూలాల నుంచి తొలగిపోయి జ్ఞాన వికసన జరగలేదు. కొన్ని సంపర్కం వల్ల అయితే దైవ అనుగ్రహం వల్ల కలుగుతుంది, కానీ ఇవి తొలగనంత వరకు మళ్ళీ అదే చంచలత్వం కారణంగా మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటాము. పూర్వం రుచి చూశాడు, ఆ చావు తప్పింది. కాకపోతే మళ్ళీ ఇప్పుడు రాముడు సీతా లక్ష్మణుడు ఉన్న ఆ ప్రదేశంలో మళ్ళీ ఇప్పుడు తాపసిగా ఉన్నాడు కాబట్టి, ఈ వృత్తిలో ఉండి ఎవరికి ఏమీ హాని చేయటానికి హింసించటానికి కుదరదు కాబట్టి అనుకుని నేను మళ్ళీ చులకన భావంతోనే చూశాను. తాపసో అయమితి జ్ఞాత్వా పూర్వవైరామనుస్మరన్ అభ్యధావం హి సంక్రుద్ధః తీక్షశృంగో మృగాకృతిః జిఘాంసురకృతప్రజ్ఞః తం ప్రహార మనుస్మరన్. అయితే ఆయనతో నాకు గల పూర్వ వైరాన్ని గుర్తునకు రాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలుచుకున్నాను. కొన్నిసార్లు ఇప్పుడు శత్రుత్వం ఒకరితో వచ్చింది అన్నా సరే, మిత్రత్వం ఉన్నా సరే, కొన్ని వాళ్ళ మధ్యన మనకి జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వాళ్ళు కొట్టింది గుర్తుంటుంది, తిట్టింది గుర్తుంటుంది, మనతో వాళ్ళు వ్యవహరించిన రీతి గుర్తుంటుంది, కానీ అసలు వాళ్ళు ప్రవర్తించడానికి నేనేం చేశాను, నేను ఏదో చెయ్యకపోతే ఇట్లా ఎందుకు చేశారన్న వైపుగా మన ఆలోచన వెళ్ళదు. అకారణంగా ఎవరు ఎవరిని ఏమీ అనరు సాధారణంగా. కానీ కొంతమందికి చెయ్యి దురదలాగా నోటి దురదలు కూడా ఉంటాయి. పక్క నుండి గెలికి వాళ్ళు అనేదాకా తీసుకెళ్తారు. పైగా నేనేమన్నానని నువ్వు ఇంత మాట అనేసావు, నువ్వు ఇలా అనేసావు అంటారు. కెలికింది కనపడదు, వాళ్ళని అక్కడ దాకా స్థితి దాకా తీసుకెళ్ళి విసిగిచ్చింది అవన్నీ కూడా కనిపించవు. అలాగే ఇక్కడ కూడా ఆ పూర్వ వైరమే గుర్తుకొచ్చింది, కానీ నేను చెయ్యరాని పని చేశాను, అందుకు నన్ను అకారణంగా కాదు కారణం ద్వారానే ఇలా శిక్షించాడు అన్నది కూడా విస్మరించి వైరం ఒకటే గుర్తుంది. ఆ వైరం గుర్తు రాగానే ఆయన తీసిన దెబ్బకు పదే పదే తలుచుకుంటూ కోపానికి లోడయ్యాను. పైగా భయంకరమైన క్రూర మృగరూపంలో ఉన్నాడు. వాడైన కొమ్ములతో మృగరూపంలో బుద్ధిహీనత కారణంగా శ్రీరాముణ్ణే చంపేయాలనుకుని ఆయన మీదికి ఒక్కసారిగా దూకాను. తేన ముక్తాస్త్రయో బాణాః శీతాః శత్రునిబర్హణాః వికృష్య బలనచ్చాపం సువర్ణానిలనిస్వనాః. అంతటా శ్రీరాముడు ఒక్కసారిగా తన ధనుస్సుని మళ్ళీ ఎత్తిపెట్టాడు. ఆకరణాంతం అంటే ఒక్కసారిగా దానికి ఉన్న అల్లెతడని చెవు వెనక్కి దాకా లాగాడు. బలంగా లాగి శత్రు సంహారకరములైన పదునైన 3 బాణాలు ఒక్కసారిగా ప్రయోగించాడు. అవి గరుత్మంతుడిలాగా వాయువేగంగా దూసుకుపోయేలాంటివి. ते बाणा वज्रसङ्कासः समुक्ताः रक्तभोजनाः आजग्मुः सहिताः सर्वे त्रयः सन्नतपर्वणः. ఇలా పెద్దగా శబ్దం చేసుకుంటూ సాగిపోయి వజ్రాయుధాల్లాగా తిరుగులేనివి, దుష్టులైన శత్రువుల యొక్క రక్తాన్ని రుచి చూసేదాకా విడిచిపెట్టవు. వంగిన ఒక్క ఆ కణుపుల ద్వారా గలిగి చాలా పదునైనవి. అవి ప్రయోగించగానే ఆ 3 బాణాలు మమ్మల్ని వెంటాడాయి. పరాక్రమాజ్ఞో రామస్య శరో దృష్ట భయః పురా సముద్భ్రాంతస్తతో ముక్తః తావుభౌ రాక్షసౌ హతౌ. ఇంతకు ముందు నేను శ్రీరాముడి పరాక్రమ ప్రభావాన్ని తెలిసిన వాడిని కాబట్టి, ఆయన యొక్క బాణాల తీవ్రత చవి కూడా చూశాను కాబట్టి నేను చాలా భయానికి లోబడిపోయి అటు ఇటు తిరుగుతూ ఆ బాణాన్ని మొత్తానికి తప్పించుకున్నాను. కానీ నాతో కలిసి ఉన్న ఆ 2 రాక్షసులు ఆ బాణాల దెబ్బకి చచ్చిపోయారు. అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా సత్పురుషుల యొక్క సాంగత్యం చేస్తే నేను సత్కర్మలు చెయ్యకపోయినా, పుణ్యప్రదమైనట్టు జీవితం నాది గడపకపోయినా సరే, వాళ్ళ ఒక్క పుణ్య కారణంగా, దాని ప్రభావ కారణంగా కూడా నా పాపాలు నేను తొలగించుకునే అవకాశం ఉంది.
దర్శించినా స్పర్శించినా వాళ్ళని నేను వాళ్ళు చేసే క్రతువులు చూసినా సరే దాని ప్రభావంతో నా పాపాలు ఎలా అయితే తొలగిపోతూ ఉంటాయో, దుష్టుడొక్క సాంగత్యం చేసిన కారణంగా కూడా ఏమవుతుంది, వాడి పాపం నాకు అంటుకుంటుంది. అలాగే ఇక్కడ తినుతో పాటు వెళ్ళిన కారణంగా వాళ్ళిద్దరూ మరణించారు. అందుకే మనం ఎవరికి సాన్నిధ్యంలో గడుపుతున్నాము, ఎటువంటి వాళ్ళని మన చుట్టూ చేర్చుకుంటున్నాము, ఎటువంటి వాళ్ళ మధ్యలోకి వెళుతున్నాము అన్నది చాలా ముఖ్యము. ఆ ఇద్దరు మరణించారు. శరీర ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇహ ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత. చివరికి నేను మాత్రం శ్రీరాముడి బాణాలకి బలి కాకుండా ప్రాణాలతో బయటపడ్డాను. తిన్నగా ఇక్కడ ఈ ఆశ్రమానికి చేరుకుని పశ్చాత్తాపడి ముందు చేసిన నా దుష్కర్మలన్నిటినీ కూడా స్వస్తి చెప్పి, అంటే అటువంటివన్నీ మానేసుకుని సదాచారాన్ని నమ్ముకుని అందులోకి దిగాను. మనోనిగ్రహంతో తపోనిష్టతో ఇట్లా నిమగ్నమై జీవితాన్ని గడుపుతున్నాను. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాంజీనాంబరం గృహీతధనుషం రామం పాశహస్తామివాంతకం. ఇలా వల్కలు మూలలు జింక చర్మాలు ధరించి శ్రీరాముడే అప్పటి నుండి నాకు చెట్టునందును పుట్టయందును ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు. నాకు ఆ ధనుర్బాణధరి అయి ఆ మహుడు నాకు పాశహస్తుడై యముడిలాగే గోచరిస్తున్నాడా రాముడు. అపిరామ సహస్రాని వీతః పశ్యామి రావణః రామభూత విధం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. రామేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః. ఓ రావణ, నాకు రాముడు ఒక్కడే కనిపిస్తున్నాడు. దేన్ని చూసినా సరే ఎంత భయానికి నేను లోబడి ఉన్నాను అంటే, నాకు వేల కొలది రాముళ్ళే కనిపిస్తున్నాడు. అంటే ఏది చూసినా రాముడే కనిపిస్తున్నాడు. ఆ అరణ్యం ఎక్కడ చూసినా సరే శ్రీరాముడి రూపమే నాకు ప్రత్యక్షమవుతుంది. ఓ రాక్షసరాజా, శ్రీరాముడే తన ఆశ్రమనందే ఉన్నా సరే నాకు ఏ ప్రదేశంలో ఎక్కడ ఏది చూసినా సరే నాకు రాముడే కనిపిస్తున్నాడు. ఆ రాముడు అన్నది చింతలో ఎలా అయిపోయిందంటే, ఆఖరికి నిద్రలో కూడా నా కలలో కూడా రాముడే కనపడుతున్నాడు. నేను మళ్ళీ కలవరపాటు కూడా లోనవుతున్నా. అంటే కళ్ళు తెరిచినా రాముడే, కళ్ళు మూసినా ఆ రాముడే కనిపిస్తున్నాడు. రాకారాధీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చారదశ్చైవ త్రాసం సంజనయంతి మే. ఓ రావణ, రాముడొక్క భయం పట్టుకొనిన నాకు రత్నాలు రథాలు మొదలైన రాకారాది పదములు కానీ ఏవి నాకు వినబట్లేదు. నేను భయంతోనే వణికిపోతున్నాను. అహం తస్య ప్రభావజ్ఞో నయుక్తం తేన తీక్షణం బలిం వా నముచింబాపి హన్యాద్ధి రఘునందన. నేను రాముడొక్క పరాక్రమ ప్రభావాన్ని బాగా తెలిసిన వాడిని. ఆ రఘువీరుడు బలి చక్రవర్తిని గాని రాక్షస వీరుడైన నమూచిని గాని అవలీలగా చంపగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడు. అందుకు ఆయనతో యుద్ధానికి తలపడకు, అది ఏమాత్రం తగదు. అది నీకు అన్నీ తొలగిచ్చేస్తుంది, నీ ప్రాణాలే హరిచ్చేస్తుంది ఆయనతో యుద్ధానికి వెళితే. రణి రామేణ యజ్ఞస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. ఓ రాక్షస రాజా, నీకు చేవ ఉన్నచో శ్రీరాముడికి ఎదురుగా నిలిచి యుద్ధం చేసి అప్పుడు సీతని దక్కించుకో. లేకపోతే కరాధులు ఎలా అయితే మరణించారు విషయం అన్నది కూడా మర్చిపో. సీతను మాత్రం దొంగతనంగా అపహరించే ప్రయత్నాన్ని మాత్రం మానుకో. నువ్వు మరలా నిన్ను చూడదలిసినా సరే, అంటే నీవు బ్రతికి ఉండవు కూడా, రాముడి గురించి ప్రస్తావనే చెయ్యకు, ఇంకా అట్లాంటి తలంపులు కూడా పెట్టుకోకు, వదిలేసేయి అన్నాడు. బహవః సాధవో లోకే యుక్తా ధర్మామనుష్ఠితాః పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః
सोऽहं तवापराधेन विनश्येयं निशाचरः कुरु यत्ते क्षमं तत्त्वम् అహం త్వా నానుయామిహ. ధర్మకార్యానిరతులైన అంటే సదా ఆచారాన్ని సంపన్నంగా ఎవరైతే ఆచరిస్తున్నారో అటువంటి సత్పురుషులు దుష్ట సాంగత్యం చెయ్యుట ద్వారా కూడా ఆ దుష్టులు చేసే అపరాధాల కారణంగా కూడా వీళ్ళకు కూడా సపరివారంగా నశించిపోతారు. ఇది లోక ప్రసిద్ధి. కనుక ఓ నిశాచర, ఓ రాజా, సన్మార్గంలో నేను నువ్వు చేసేది ఈ దోష కారణంగా మళ్ళీ సర్వనాశనం అయిపోతాను. నేను ఇప్పటికే నా తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో నా జీవన విధానాన్ని మార్చుకున్నాను. అయితే నీవు నీకు చేతనైనట్టు చేసుకో, కానీ నన్ను అందులో కలపకు. నేను మాత్రం ఈ విషయంలో నిన్ను అనుసరించలేను అన్నాడు. రామశ్చ హి మహాతేజ మహాసత్వో మహాబలః అపి రాక్షసలోకస్య నా భవేదంతకోపి సహా. శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు, చాలా ప్రజ్ఞాశాలి. ఆయన బలము నిరుపమానమైనది, అంటే కొలమానం లేనిది. కనుక నీవు సీతని అపహరించాలనుకుంటే అతడు నీ రాక్షసులందరినీ కూడా సంహరించక మానడు, అది గుర్తుపెట్టుకో. యది శూర్పణఖా హేతోః జనస్థానగతః కరః అతివృత్తో హతః పూర్వం రామేణ క్లిష్టకర్మణా అత్ర బ్రూహి యథా తత్వం కూరామస్య వ్యతిక్రమః. జనస్థానంలో నీ ప్రతినిధిగా ఉన్న కరుడు, అలాగే నీ సోదరైన శూర్పణఖ, అలాగే నీ సోదరులు ఇక్కడ అకారణంగా అనవసరంగానే రాముడి మీద కయ్యానికి కాలు దువ్వి ఉంటారు. సర్వసమర్థుడైన రాముడి చేతుల్లో అందుకే మరణించారు. ఇందులో నిజంగా రాముడి దోషం మాత్రం ఏమీ లేదు. ఏదన్నా దోషం ఉంటే ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇదం వచో బంధుహితార్థినా మయా యథోచ్యమానం యది నాభివత్స్యసి సా బాంధవస్యాక్షసి జీవితం రణే హతోద్య రామేణ శరీరజిహ్మగ్నేహ. నీ క్షేమం కోరి, అలాగే నీ బంధువుల యొక్క క్షేమాన్ని కోరి నేను ఇంతగా చెప్తున్నాను. అయినా సరే నువ్వు నా మాటని పెడచెవిన పెట్టి నువ్వు అనుకున్నట్టే చెయ్యాలి అనుకుంటే యుద్ధ రంగంలో రివ్వున దూసుకొచ్చే శ్రీరాముడు యొక్క బాణాల దాటికి నువ్వే కాదు, నీ బంధుమిత్రు పరివారంతో సహా అందరూ మరణిస్తారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 39 సర్గ సంపూర్ణం.